ఎమ్మెల్యే చింతనమనేని ప్రభాకర్ కామెంట్ల దుమారం ఇంకా కొనసాగుతోంది. తాజాగా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళితులపై నోటికొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తానంటూ ఫైర్ అయ్యారు. కులగజ్జి ఉన్న నేతలందరికీ తగిన బుద్ధి చెబుతామంటూ చింతమనేనిని హెచ్చరించారు రవీంద్రబాబు. ఎదవ పూతలు కూసామంటే నాలుగు చీలుస్తా. నేనే కాదు, మా దళితులందరూ ఏకమయ్యి నీకు రాజకీయ సమాజ చేస్తానికి రెడీగా ఉన్నారు. 2019లో జరిగే ఎలక్షన్లో నీతో పాటు ఉన్న కులగజ్జి ఉన్న వాళ్ళందరినీ రాజకీయ సమాజ చేస్తారు. రాజకీయాలకు మేము పనిచేయమంటావురా? నువ్వు రాజకీయం ఎక్కడి నుంచి వచ్చిందిరా? రాజకీయం రాసింది ఎవర్రా? రాజ్యాంగం రాసింది ఎవరు? నువ్వు ఎమ్మెల్యే ఎక్కడి నుంచి అయ్యావు? ఏ రకంగా ఈరోజు బట్టలు ఎన్ని తిరుగుతున్నావు నువ్వు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే, అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లే ఈరోజు నువ్వు ఎమ్మెల్యే తిరుగుతున్నావు. అది గుర్తుంచుకో. అది మర్చిపోయి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం తగదు. ఇటువంటి పిచ్చి పిచ్చి కోతలు కూసావంటే నీకు ముందు రాజకీయ సమాజం కాకుండా నిన్ను తిరగనివ్వకుండా చేస్తాం. నీ మీద ఇప్పటికే సభ్య సమాజం మొత్తం చాలా కోపంగా ఉంది. ఆఫీసర్లు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా, ఎప్పుడు ఈయన గుద్దేద్దామని చూస్తున్నారు. అవి చాలా దగ్గరలోనే ఉన్నాయి. నీకు మాత్రం నీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నువ్వు ఒక్కడవే కాదు. నువ్వు ఒక ఉదాహరణమే. నీకు నోరు దోల ఎక్కువ కాబట్టి ఎక్కువగా మాట్లాడుతున్నావు. నోరు దోల లేకోకుండా రకరకాల కులగజ్జితో, కుల క్యాన్సర్తో బాధపడుతున్న చాలా మంది కులతత్వవాదులు ఉన్నారు, మనువాదులు ఉన్నారు. ఈ భారతదేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరైన జవాబు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వైఎస్ఆర్సీపీ ద్వారా మీ అందరికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా చెప్పే పరిస్థితి జరుగుతుంది. అది మీరు ముందు తయారుగా ఉండండి. ఇక ఈ మధ్య కాలంలో చూస్తే కాశ్మీర్ నుంచి ఈ టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చి కాశ్మీర్లో మన జవాన్లు కానీ సైనికులు కానీ చంపేస్తున్నారు. అదే టెర్రరిజం కన్నా ఎక్కువ డేంజరస్ అన్నది కులాలు. ఈ కులాల వ్యాధి, ఈ కులాల క్యాన్సర్ కన్నా టెర్రరిజం కన్నా చాలా డేంజరస్ థింగ్ ఇది. అటువంటి టెర్రరిస్టులు ఏ రకంగా మనం తీసుకెళ్లి చంపేస్తామో బోర్డర్లో, అదే రకంగా ఈ కుల పిచ్చి ఉన్న వాళ్ళని, ఈ కుల టెర్రరిజం క్రియేట్ చేస్తున్న వాళ్ళని ఏదో రకంగా అంతమందించాలి. అప్పుడు కానీ ఈ భారతదేశానికి పట్టిన ఈ కుల పిచ్చి, ఈ కుల వ్యాధి, ఈ కుల క్యాన్సర్ పోదని నాకు గట్టి నమ్మకం. ఇంకొకసారి నీకు వార్నింగ్ ఇస్తున్నా. ఈసారి ఇంతవరకు నీకు ఓరల్గా ఇస్తున్నాం వార్నింగ్. ఇక ముందు వార్నింగ్ చాలా సీరియస్గా ఉంటుంది. చింతమనేని ప్రభాకర్, నిన్ను వెనకాల ఉన్నా నిన్ను ఎవరైనా ఎంకరేజ్ చేస్తుంటూ ప్రోత్సహిస్తూ నేను ఈ రకంగా ఉసుగొరుగుతున్నారేమో మాకు చాలా అనుమానంగా ఉంది. నీ కులానికి నీ వెనకాల చాలా మంది దన్ను ఉన్నారని మాకు అనుమానంగా ఉంది. అది మాత్రం కరెక్ట్ అయితే దేశ ద్రోహులుగా మిగిలిపోతారు మీరని మీకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. అది ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎంపీ పండుల బాబు స్పందన. అసలు వివాదానికి కారణమైన చింతమనేని ప్రభాకర్ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి వస్తే నేను ఆపేనా? నేను ఎదురు తిరిగి అడ్డం తిరిగితే తగ్గవునా? నాతో పాటు మీరు రారా అని మనం పని చేసావా? వాళ్ళు పని చేయవచ్చా? ఇది ధర్మమేనా? రాజకీయంగా మీకు గుర్తుపెట్టుకోండి ఒక్కటే, మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకు రా పిచ్చమండా కొడుకులారా కొట్లాట? కడుపు తీపితో మీ పిల్లలు పెంచుకోవడానికి ఏ రకంగా బాగుపడాలో ఆలోచిస్తారు తప్ప నేనేనాడు మీ పని మానుకుని, మీ యొక్క వ్యవహారాన్ని మానుకుని నా కోసం, నా అభ్యున్నత కోసం మిమ్మల్ని తిప్పడానికి ప్రయత్నం చేయటంలా. పార్టీ పిలుపునిస్తే మీకు చెప్తాను తప్ప
కూడా మిమ్మల్ని వాడుకుందామని ప్రయత్నం చేయను. ఈ రోజు చెప్తున్నా, వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టాలి. మీకు ఈ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ నిర్మాత, ఆయన సాక్షిగా చెప్తున్నా, 25 ఎస్సీ ఏరియాలో గేదెలను ఇస్తున్నానని చెప్పి 80,000 రూపాయలు చేసే గేదెల్ని 15,000 ఇస్తున్నానని చెప్పి కూడా ఈరోజు వాగ్దానం చేస్తున్నా. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, అనేక మంది అనేక మాటలు మాట్లాడుతున్నారు. నాని కూడా అంటున్నాడు, నా మోక చేతి కాడికి వచ్చి దేహి అంటే మోటార్ ఇప్పించా, దేహి అంటే మోటార్ ఇప్పించా, ఆడిచ్చారా ఈడిచ్చారా అన్నాడంట. మేమిచ్చామో లేదో మీ మనసు తెలియాలి. ఈ ప్రభుత్వం మీరందరూ ఓట్లు వేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచా, రెండోసారి గెలిచా. మొదటిసారి గెలిచినప్పుడు మన ప్రభుత్వం లేదు, నేను ఏమీ శ్రీరామారానికి చేయలేకపోయా. ఆ మాట మీ దగ్గరే అంతకు ముందే తిరిగి ఒప్పుకున్నా. మంది రానియండి చూపిస్తానన్నా, వచ్చింది కాబట్టి ఏం చూపించాను? శ్రీమంతుల సినిమాను చూపిస్తున్నా. శ్రీమంతులు అనే సినిమాని మళ్ళొక్కసారి చూపిస్తున్నా శ్రీరామారావు. ఇంకా ఏముండదు, మొత్తం గలాట కొట్టమే. ఇప్పుడు చూడు, వాడికి మతి భ్రమించి వాడికి ఏం చేయాలో తెలియక రాత్రి బ్యానర్లు కట్టారు, ఫ్లెక్స్లు కట్టుకున్నారు, జెండాలు కట్టుకున్నారు, ఏడనే పోయారు. ఎదవ కూతలు కూసావంటే 4 చీలుస్తా. నేనే కాదు, మా దళితులందరూ ఏకమయ్యి నీకు రాజకీయ సమాజం చేస్తానికి రెడీగా ఉన్నారు. 2019లో జరిగే ఎలక్షన్లో నీతో పాటు ఉన్న కులగజ్జి ఉన్న వాళ్ళందరినీ రాజకీయ సమాజం చేస్తారు. రాజకీయాలకు మేము పనిచేయమంటావరా? నువ్వు రాజకీయం ఎక్కడి నుంచి వచ్చిందిరా? రాజకీయం రాసింది ఎవరురా? రాజ్యాంగం రాసింది ఎవరు? నువ్వు ఎమ్మెల్యే ఎక్కడి నుంచి అయ్యావు? ఏ రకంగా ఈరోజు బట్టలు అంటే తిరుగుతున్నావు నువ్వు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే, అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లే ఈరోజు నువ్వు ఎమ్మెల్యే తిరుగుతున్నావు. అది గుర్తుంచుకో. అది మర్చిపోయి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం తగదు. ఇటువంటి పిచ్చి పిచ్చి కోతలు కూసావంటే నీకు ముందు రాజకీయ సమాజం కాకుండా నిన్ను తిరగనివ్వకుండా చేస్తాం. నీ మీద ఇప్పటికే సభ్య సమాజం మొత్తం చాలా కోపంగా ఉంది. ఆఫీసర్లు ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా, ఎప్పుడు ఈయన గుద్దేద్దామని చూస్తున్నారు. అవి చాలా దగ్గరలోనే ఉన్నాయి. నీకు మాత్రం నీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నువ్వు ఒక్కడమే కాదు, నువ్వు ఒక ఉదాహరణమే. నీకు నోరు దోల ఎక్కువ కాబట్టి ఎక్కువగా మాట్లాడుతున్నావు. నోరు దోల లేకోకుండా రకరకాల కులగజ్జితో, కుల క్యాన్సర్తో బాధపడుతున్న చాలా మంది కులతత్వవాదులు ఉన్నారు, మనువాదులు ఉన్నారు. ఈ భారతదేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సరైన జవాబు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వైఎస్ఆర్సీపీ ద్వారా మీ అందరికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా చెప్పే పరిస్థితి జరుగుతుంది. అది మీరు ముందు తయారుగా ఉండండి. ఇక ఈ మధ్య కాలంలో చూస్తే కాశ్మీర్ నుంచి ఈ టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చి కాశ్మీర్లో మన జవాన్లు కానీ సైనికులు కానీ చంపేస్తున్నారు. అదే టెర్రరిజం కన్నా ఎక్కువ డేంజరస్ అన్నది కులాలు. ఈ కులాల వ్యాధి, ఈ కులాల క్యాన్సర్ కన్నా టెర్రరిజం కన్నా చాలా డేంజరస్ థింగ్ ఇది. అటువంటి టెర్రరిస్టులు ఏ రకంగా మనం తీసుకెళ్ళి చంపేస్తామో బోర్డర్లో, అదే రకంగా ఈ కుల పిచ్చి ఉన్న వాళ్ళని, ఈ కుల టెర్రరిజం క్రియేట్ చేస్తున్న వాళ్ళని ఏదో రకంగా అంతమందించాలి. అప్పుడు కానీ ఈ భారతదేశానికి పట్టిన ఈ కుల పిచ్చి, ఈ కుల వ్యాధి, ఈ కుల క్యాన్సర్ పోదని నాకు గట్టి నమ్మకం. ఇంకొకసారి నీకు వార్నింగ్ ఇస్తున్నా. ఈసారి ఇంతవరకు నీకు వారలుగా ఇస్తున్నాం వార్నింగ్. ఇక ముందు వార్నింగ్ చాలా సీరియస్గా ఉంటుంది. చంద్రబాబు ప్రభాకర్, నిన్ను వెనకాల ఉన్నా నిన్ను ఎవరైనా ఎంకరేజ్ చేస్తుంటూ ప్రోత్సహిస్తూ నేను ఈ రకంగా ఉసుగొలుగుతున్నారేమో మాకు చాలా అనుమానంగా ఉంది. నీ కులానికి నీ వెనకాల చాలా మంది దండు ఉన్నారని మాకు అనుమానంగా ఉంది. అది మాత్రం కరెక్ట్ అయితే దేశ ద్రోహులుగా మిగిలిపోతారు మీరని మీకు కూడా వార్నింగ్ ఇస్తున్నారు.